డిజిటల్ స్లేవరీ నుండి ఫ్రీడమ్. మీ మైండే మీ బిగ్గెస్ట్ వెపన్. మీరు రిలాక్సేషన్ టైం అని పిలిచేది యాక్చువల్లీ మీ లైఫ్లో మీరు చేసే బిగ్గెస్ట్ థెఫ్ట్. నా పేరు నెపోలియన్ హిల్. నేను నా లైఫ్ అంతా ప్రపంచంలోని మోస్ట్ సక్సెస్ఫుల్ పీపుల్ మైండ్ సెట్స్ని స్టడీ చేయడంలో స్పెండ్ చేశాను. ఈ రోజు నేను మీకు ఒక చేదు నిజాన్ని చెప్తాను. సిలికాన్ వ్యాలీ బిలియనీర్లకు బాగా తెలిసిన, కానీ ఒక నార్మల్ ఇండియన్ యూత్కు అర్థం కాకూడదని వారు కోరుకునే నిజం అది. ఈ వీడియోను ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే ఇది కేవలం ఒక స్క్రిప్ట్ కాదు. ఇది మీ మెంటల్ ఫ్రీడమ్కు సంబంధించిన డిక్లరేషన్. ఈ రోజు వరల్డ్లోనే హైయెస్ట్ డేటా కన్జంప్షన్ ఉన్న కంట్రీగా ఇండియా అవతరించింది. కానీ ఈ డేటాకు బదులుగా మనం ఏం పే చేస్తున్నామో ఎప్పుడైనా థింక్ చేశామా? మనం మన అటెన్షన్ను లూజ్ అవుతున్నాము. ఈ యావరేజ్ ఇండియన్ యూత్ రోజుకు 1500 సార్లు తన ఫోన్ను చెక్ చేసుకుంటాడు. అంటే మీ మైండ్కు డీప్ వర్క్ అనే స్టేట్లోకి వెళ్లే ఛాన్స్ కూడా దొరకదు. ఒక స్టోరీ వినండి, సమీర్ స్టోరీ. సమీర్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలని కలలు కన్నాడు. అతనిలో టాలెంట్ ఉంది, డ్రీమ్స్ ఉన్నాయి. కానీ అతనికి ఒక హ్యాబిట్ ఉండేది, ప్రతి 5 నిమిషాలకు ఇన్స్టాగ్రామ్ చూడటం. తను కేవలం రెస్ట్ తీసుకుంటున్నానని నమ్మాడు, కానీ వాస్తవానికి డెసిషన్ మేకింగ్ మరియు ఫోకస్కు బాధ్యత వహించే మెదడులోని పార్ట్ అయిన అతని ప్రీఫ్రంటల్ కార్టెక్స్ వీక్ అవుతోంది. మెయిన్ కోడింగ్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు అతని మైండ్ అస్సలు కోఆపరేట్ చేసేది కాదు. అతను కంప్లీట్గా డ్రైన్ అయిపోయేవాడు. ఈ రోజు సమీర్ తను లీడ్ ఇంజనీర్గా ఉండాల్సిన కంపెనీలోనే ఒక నార్మల్ క్లర్క్గా వర్క్ చేస్తున్నాడు. మీరు కూడా ఈ ఎండ్లెస్ స్క్రోలింగ్ అనే బలిపీఠంపై మీ పొటెన్షియల్ని సాక్రిఫైస్ చేస్తున్నారా? మీ ఫ్యూచర్ని మీరే రాసుకోవాలనుకుంటే కామెంట్స్లో లేదు అని టైప్ చేయండి. దీనిని సైంటిఫిక్గా అర్థం చేసుకోవాలంటే మీరు రీల్స్ స్క్రోల్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్లో డోపమైన్ అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఇది ఒక రివార్డ్ కెమికల్. బ్రెయిన్ ఎటువంటి కష్టం లేకుండా ఇంతటి ఆనందాన్ని పొందడం అలవాటు చేసుకున్నప్పుడు అది చదువుకోవడం లేదా బిజినెస్ బిల్డ్ చేయడం వంటి హార్డ్ వర్క్ని ద్వేషించడం స్టార్ట్ చేస్తుంది. దీనినే డోపమైన్ బేస్ లైన్ పడిపోవడం అంటారు. ఈ కంపెనీల దగ్గర అటెన్షన్ ఎకానమీకి చెందిన డేంజరస్ వెపన్స్ ఉన్నాయి. యూట్యూబ్ లేదా ఇన్స్టాగ్రామ్లోని పుల్ టు రిఫ్రెష్ ఫీచర్ ఒక స్లాట్ మెషిన్ లా ఎందుకుంటుందో ఆలోచించారా? ఎందుకంటే మీ మైండ్ ఎప్పుడు నెక్స్ట్ జాక్పాట్ వీడియో ఏంటి అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇది జూదం, మరియు ఈ గేమ్లో ఓడిపోయేది మీరే. ఈ రోజు నేను మీకు 7 డేస్ మెంటల్ డెటాక్స్ ఛాలెంజ్ ఇస్తున్నాను. ఒక స్టోనో మరియు 2 ND డేస్ మీ సోషల్ మీడియా యాప్స్ డిలీట్ చేయండి. మీరు బహుశా ఫాంటమ్ వైబ్రేషన్ సిండ్రోమ్ ఫీల్ అవుతారు. అంటే ఫోన్ అక్కడ లేకపోయినా వైబ్రేట్ అవుతున్నట్లు అనిపిస్తుంది. ఇది మీ బ్రెయిన్ విత్ డ్రాయల్ సిమ్టమ్. దీన్ని తట్టుకోండి. 3 RD మరియు 4th డేస్ బోర్డమ్ని ఎంజాయ్ చేయండి. బ్లేజ్ పాస్కల్ చెప్పినట్లు, మనిషి ఒక గదిలో సైలెంట్గా కూర్చోలేకపోవడం వల్లే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ 2 డేస్ మీ దగ్గర ఒక డైరీ మరియు పెన్ తప్ప మరేమీ ఉండకూడదు. మీ లోపల ఉన్న థాట్స్ని బయటకు రానివ్వండి. లాస్ట్ 3 డేస్ క్రియేషన్ పై ఫోకస్ చేయండి. ఏదైనా బిల్డ్ చేయండి లేదా కొత్త స్కిల్ నేర్చుకోండి. మీ న్యూరోప్లాస్టిసిటీ వర్క్ చేయడం మీరు అబ్జర్వ్ చేస్తారు. గుర్తుంచుకోండి, సక్సెస్ సీక్రెట్ ఇంటెన్సిటీ ఆఫ్ ఫోకస్లో ఉంది. హెన్రీ ఫోర్డ్ చెప్పినట్లు, థింకింగ్ అనేది టఫ్ జాబ్, అందుకే చాలా తక్కువ మంది అది చేస్తారు. స్క్రోల్ చేయడం విశ్రాంతి కాదు, అది మెంటల్ లేజినెస్. మై ఫ్రెండ్, టైం ఇసుకలా జారిపోతోంది. మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. యాడ్స్ అమ్మే స్క్రీన్కు స్లేవ్గా మిగిలిపోవడం, లేదా ఆ స్క్రీన్ ఆఫ్ చేసి మీ సామ్రాజ్యాన్ని నిర్మించడం. మీ స్టార్టింగ్ డేట్ని కామెంట్స్లో చెప్పండి. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరికైనా